నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సేరి. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మాజీ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాకముందు సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి తను ఒక యాడ్ గురించి చెప్తూ మాట్లాడిన ఇదనమాట. అసలు ఎందుకు ఇలాంటి మాటలు తన గురించి ఎందుకు మాట్లాడారు? అసలు తను నమ్మొద్దని ఎందుకు చెప్తున్నారు? కిరణ్ కుమార్ రెడ్డి గారు నిజంగా అంటే సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చివరి ముఖ్యమంత్రి ఆయన. విడిపోయాక తెలంగాణకి కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి, బాబు గారు ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రి. అయితే అంత ఉద్యమం ఉవ్వెత్తున ఉన్నప్పుడు కూడా సీనియర్స్ సరిగ్గా సపోర్ట్ చేయకపోయినా చాలా చాకచక్యంతో ఒకవైపు అధిష్టానం, బాబు నువ్వు రావాలంటే ఉదయం ఫ్లైట్కి వెళ్ళడం, మధ్యాహ్నం ఫ్లైట్కి హైదరాబాద్ రావడం, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళడం, ఇట్లా ఎన్నో హడ్డిల్స్, ఎన్నో ఇవి అప్పటికి జాబ్ మేళాలు చేసి అది చేసి కంట్రోల్ చేసి చాలా ఇబ్బంది పడ్డాడు. నిజంగా ఆయన టైం బ్యాడో మరేంటో తెలియదు, కానీ కరెక్ట్గా ఆ టైంలో ఆయన ముఖ్యమంత్రి అవ్వడం, అప్పటికి ఉద్యమం పీక్గా ఉండడం, మొత్తానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే ఎట్లా చెప్పాలంటే ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగానే చెప్పుకోవచ్చు. అంతే కదమ్మా. ఎవ్వరు ఆ ఉద్యమం గ్రామ స్థాయికి వెళ్ళిపోయింది, పీక్ అట్టడుగు వర్గాల వరకు కూడా వెళ్ళిపోయింది ఉద్యమం. అటువంటి ఉద్యమాన్ని కూడా ఓ మోస్తరుగా కంట్రోల్ చేయగలిగారు అన్నగాని గ్రామ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక చేయడానికి ఏం లేదు. ఉవ్వెత్తున వేసింది. దానికి తోడు రాజకీయ పార్టీల సపోర్టు, ఉద్యోగుల సపోర్టు, విద్యార్థుల సపోర్టు ఎక్కువగా ఉండడం, సంఘాలు, సొసైటీలు బాగా సపోర్ట్ చేయడం, మొత్తానికి తెలంగాణ సహకారం జరిగింది. అయితే అప్పుడు ఏదైతే సమర్థవంతంగా నిర్వహించాడో అది అలాగని ఆయనకి బ్యాడ్ నేమ్ లేదు, అలాగని సూపర్ గుడ్ కాదు, మంచి అడ్మినిస్ట్రేటర్. అటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత చెప్పుల గుర్తుతో ఏదో పార్టీ పెట్టారు, సరిగ్గా మనుగడలేదు. తర్వాత అనూహ్యంగా బీజేపీలకు రావడం, బీజేపీలు ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఇటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కొన్ని విసురులు వేయడం, వీళ్ళు కామనే కదా. వైసీపీ వాళ్ళు జనరల్గా ఒకటడితో ఒకటి చెప్తారు. ఏమయ్యా పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు? 3 పెళ్ళిళ్ళు చేసుకుని నువ్వు మమ్మల్ని అడగమండి. ఏమయ్యా స్పెషల్ స్టేటస్ ఏం చేశారు? 3 పెళ్ళిళ్ళు చేసుకుని నువ్వు మమ్మల్ని అడగడం ఏంటి? ఇట్లాగా. కాబట్టి ఈయన ఏమన్నా కూడా ఆయన అట్లాగే సమాధానిస్తున్నారట. సో ఒకప్పుడు డీసీసీ చైర్మన్ పదవి, అంటే డిస్ట్రిక్ట్ దాన్ని ఏమంటారు, కాంగ్రెస్ కమిటీ, పీసీసీ చీఫ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్టేట్ హెడ్, జిల్లా వారీగా డీసీసీ ఉంటారు కదా, దానికి సంబంధించి మీరు ఆయన కాల్ పట్టుకున్నారని ఆయన ఏదో సందర్భం మాట్లాడితే ఆ టాపిక్ వదిలేసి ఈయన మళ్ళీ వేరేలా మాట్లాడడం, ఇట్లాగా జరుగుతుంది. అది సర్వసాధారణం కదా పెద్దిరెడ్డి గారిది. సో ఇప్పుడు ఆయన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి మాట తీరు కూడా కొంచెం రాయలసీమ యాక్సెంట్లో డిఫరెంట్గా ఉంటుంది. అలాగని ఫాస్ట్గా మాట్లాడేది ఉండదు. ఒక 15 లక్షలు ఇచ్చేదానికి, ఒక 1500 ప్రతి మహిళకి ఇచ్చేదానికి మేనిఫెస్టోలో ఉన్నది. ఇట్లా ఒక స్లో, ప్రతిదీ ప్రజలకి అర్థమయ్యే విధంగా మాట్లాడతారు. సో అటువంటి నాయకుడిని జనరల్గా ఆయన ఎవరిని ఊరికే ఉండేమండు, వాళ్ళని పర్సనల్ విషయాల్లో మాట్లాడడం. ఇప్పుడు ఈయన పర్సనల్ దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా మాట్లాడాలి కదా. పైగా అభ్యర్థులుగా ఉన్నారు, బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. బీజేపీకి అంత ఓటింగ్ పర్సంటేజ్ లేకపోయినా కేంద్రంలో రేపు వచ్చేది బీజేపీ అనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్కి అంత ఇది లేదని నా అభిప్రాయం. అండ్ మోర్ ఓవర్ ఇండియా కూటమిలో కూడా చాలా రకాల అవకతవకలు అవి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీలింగ్తో ఉన్నారు. నెక్స్ట్ ఒకవేళ ఇండియా కూటమి వస్తే ప్రధాన అభ్యర్థి ఎవరు? రాహుల్ గాంధీయా, ఖర్గేనా, మాకిస్తారా అని చెప్పి ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యి ములాయం సింగ్ యాదవ్ కానీ, శరద్ పవార్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు. కాబట్టి అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలాగా తయారైంది ఇండియా కూటమి కూడా. అంటే అందరూ నాయకులే, అందరూ ప్రధానమంత్రి అభ్యర్థులలాగా. బీజేపీలాగా ఒకడే ప్రధాన అభ్యర్థి నమో అంటే నరేంద్ర మోడీ ఒక్కలే అని చెప్పేలాగా ఎక్కడ లేదు. సో అందుకు బీజేపీకి స్ట్రాంగ్గా వచ్చేది కాబట్టి ఇక్కడ మళ్ళీ బీజేపీ ఒక 6 ఎంపీ స్థానాలు ఇస్తే అందులో మన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయన్ని రెడ్డి సామాజిక వర్గమే, పెద్దిరెడ్డి గారికి అదే సామాజిక వర్గం చెందిన వాళ్ళే. ఇంక ఎట్లా ఆయన అలాగని ఆయన మీద అవినీతి ఆరోపణలు కానీ అవకతవకలు కానీ ఏమీ లేవు. ఏం మాట్లాడతారు? ఏమయ్యా మీరు ఎట్లా చేశారు అంటే ఇది పరిస్థితి. ఏమయ్యా మీరు ఎందుకు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా చేయలేకపోయారు? ఒకటి అడిగితే ఇంకోటి చెప్పడం. మరి ఇంకా అనేమంటాడు?
సో మొత్తానికి ఇప్పుడు ఓవరాల్గా ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా చంద్రబాబు గారు వెళ్ళి క్యాన్వాసింగ్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి క్యాన్వాసింగ్ చేశారు కూటమిలో భాగంగా. అదే కదా ఆ మధ్యన పేపర్లో కూడా వచ్చింది, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు క్యాన్వాసింగ్లో పాల్గొబోతున్నారంటే ఈ మాజీ ముఖ్యమంత్రులు ఎవరబ్బా అంటే చంద్రబాబు నాయుడు గారు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు. సో అట్లా వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఒకప్పుడు అదే కాంగ్రెస్ని టీడీపీని పడని వ్యక్తులే, కానీ ఈరోజు వాళ్ళు బీజేపీలో ఉన్నారు, ఈయన టీడీపీ అధినేత అలాగే ఉన్నారు. కూటమిలో భాగంగా తప్పదు, ఎందుకు రాష్ట్ర భవిష్యత్తు కోసం, అది క్లియర్గా చెప్తున్నారు. దాన్ని విడిచిపెట్టేసి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ప్రశ్నించడం అంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యవహారం కూడా ఎలాగుందంటే అదేదో అంటారు చూసారా, అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక అన్నట్టుగా పెద్దిరెడ్డి రామచంద్ర గారి రేంజ్ ఏంటో తెలుసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తాలూకా రాజకీయ గతంలో ఏం జరిగింది అనేది కూడా తెలుసు. ఆయన ఏ స్థాయి నుంచి వచ్చాడో విషయం అన్నీ ఈయనకి తెలిసినప్పుడు అరే నా దగ్గర హనుమంతుడి ముందు కుప్పిగంతులు ఎందుకురా బాబు అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు కదా. అలాగే మాట్లాడే తప్ప పర్సనల్గా వెళ్ళిపోవట్లేదు కదా. అది హుందా రాజకీయాలంటే. ఆ హుందా రాజకీయాలు అనేవి రాను రాను తగ్గిపోతున్నాయి. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ రాజకీయాల్లోకి రావడానికి స్టెప్ బ్యాక్ అవడానికి కారణం ఈ హుందా అయిన రాజకీయాలు లేకపోవడం వల్లే, పర్సనల్ లైఫ్కి వెళ్ళిపోవడం. అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా రాజకీయాలు ఇవన్నీ అనుకుంటే ఇప్పుడు యూత్ దృష్టిలో చీప్ ఇట్లాంటి వాటికి వెళ్ళి మనం నోరు బారేసుకోవాలన్న ఒక ఇదిలోకి అయితే వచ్చేసారు కదా ఇప్పుడున్న యువత అయితే. అసలు పాలిటిక్స్ అంటేనే ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ ఓటు వేయడానికి ఎంతమంది యువత ముందుకెళ్తున్నారు. లాస్ట్ టైం మనం ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్లో చూస్తే హైదరాబాద్లో అతి తక్కువ, ఇంత పెద్ద సిటీలో అతి తక్కువ పోలింగ్ అయిందంటే హైదరాబాద్. ఇక్కడ ఎంతగానో ఉన్నారు. న్యూస్ కూడా చూశాను ఒక సర్వే, యువత అంతా కూడా మీరు అన్నట్టు అసలు ఓటింగ్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, పోలింగ్ డేట్ అంటే ఒక హాలిడే అని. ఇప్పుడు కూడా చూసారా 13 పెట్టడం, సండే పక్కన వచ్చింది. అరే లాంగ్ వీకెండ్ రా, ఎక్కడికి వెళ్దాం రా అన్నట్టుగానే ఉందంట. అరే అలా కాదురా, అంబేద్కర్ గారు చెప్పిన దాని ప్రకారం మీకు ఒక ఆయుధం ఇస్తున్నాను, ఆ ఆయుధం కత్తో ఎక్కేటో కాదు, ఓటు అనే ఆయుధం, ఆ ఆయుధంతో మీ భవితను మార్చుకోవచ్చు అని చెప్పి చాలామంది స్టేట్మెంట్ ఇస్తారు. అంటే ఇక్కడ ఈ జనాలు ఎలా మాట్లాడుకుంటే ఎవడొస్తే మాకేంది, ఎగ్జాక్ట్గా ఇట్లనే. అంటే వాళ్ళు మర్యాద కూడా ఇవ్వడానికి ఇష్టపడట్లే. ఎవడొస్తే మాకేంది, ఎవడొచ్చి మాకేం చేస్తున్నాడు, మా దగ్గరనే దోచుకుంటున్నారు రివర్స్లో అని చెప్పేసి మాట్లాడితే ఒక విరక్తి వచ్చేసింది. ఆ రాజకీయ నాయకులన్నా కూడా విరక్తి వచ్చేసింది. అది ఎవరు వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఎవరొచ్చినా మా బతుకులు మారట్లేదని ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అన్నీ కరెక్ట్ కాదు అది. ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇలాగే సైబర్ టవర్సా, హైటెక్ సిటీయా అంటే అదే మాకు తిండి పెడుతుందా, మా రైతులకు ఏమైనా పంట నష్టం వస్తుందా, లేదంటే మాకు వచ్చేవాడిని దున్ని పెడతాడా, ఇలా మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది, అదే రైతు గర్వంగా మా వాడు అక్కడ అందులో టీసీఎస్లో చేస్తున్నాడు, మా వాడు మహీంద్రలో చేస్తున్నాడు, మా వాడు క్యాబ్జెమ్లో చేస్తున్నాడు, ఇంకోడు ఇంకా సిటీఎస్లో చేస్తున్నాడు, ఇలా రకరకాలు ఎలా చెప్పుకుంటున్నారు గొప్పగా. 80 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డారంటే అది చూపించిన దారే కదా. అలాగే అందరికీ అది కొంచెం మార్పు వచ్చింది కదా, చేంజెస్ వచ్చాయి కదా. ఒకేసారి కంటిన్యూగా పదవి ఒప్పన అరే ఈయన చేశాడు, ఒక విజన్ ఉన్నాడు. మరి మొన్న 2014లో సానుభూతితో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారనుకునేది, బాబు గారు ఎందుకు వచ్చారు? చాలామంది ఏం చెప్పారు, లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు, ఈయన సానుభూతి ఉంది, ఈయన జైలుకెళ్ళి వచ్చాడు కాబట్టి బాగా ఫేవర్గా ఉంది, రాజశేఖర రెడ్డి గారు మేనియా అంతా పడిపోద్ది అన్నారు. కానీ ప్రజలు ఏం ఆలోచించారు, లేదు మనకి ఇప్పుడు రాజధాని అవసరం, మనకు అభివృద్ధి అవసరం అని బాబు గారిని గెలిపించారు కదా. సో అట్లాగా ఒక విజన్తో ఎవరైనా ఆలోచిస్తే కొంచెం బాగుంటుంది ప్రజలు కూడా. ఏముండదబ్బా నువ్వు వెళ్ళకపోవడం ఏముంది, వాడు రిగ్గింగ్ చేస్తాడు, లేదా మ్యానిపులేట్ చేస్తాడు, ఇంకేదో మార్ఫింగ్ చేస్తాడు, వెళ్ళి నువ్వు ఓటు హక్కును వినియోగించుకోవాలి కదా. అంటే ఇప్పుడు మళ్ళీ మనం అటు వెళ్ళిపోయాం. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు లేని వ్యక్తి కూడా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. సత్యసాయిబాబు గారు కరెక్ట్గా మహాసమాధి అయిపోయిన తర్వాత ఆ ట్రస్ట్లోని చాలా డబ్బులు ఈయన తీసేసుకున్నాడని, ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి దానికి ఎవరు అప్పట్లో ఉన్న మంత్రి గీతారెడ్డి గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా సపోర్ట్ చేశారని రకరకాలుగా కాంగ్రెస్ మంత్రులు, ఆవిడే కాదు ఆవిడతో పాటు ఇంకొంతమంది ఎవరెవరైతే సత్యసాయిబాబు డివోటీస్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఆరోపణలు చేశారు. అవన్నీ కరెక్ట్ కాదు. అవైతే ఇప్పటికి బయటకు వచ్చేయాలిగా. ఇన్నేళ్ళలో 10-12 ఏళ్ళలో బయటకు వచ్చేసేది కదా, ఎంతవరకు దాగి ఉండేదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసింది కిరణ్ కుమార్ రెడ్డి గారే. తర్వాత సోనియా గాంధీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి షర్మిలా గారు చెప్పారు. స్వయాన ఆయన ఎవరు ప్రియదర్శిని రామ్ ఎడిటర్, సాక్షి ఎడిటర్గా ఉండి చేసేవారు ఆయన కూడా చెప్పారు, అందరూ మంచి వాళ్ళన్నా, అందరూ మంచి మంచి ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళన్నా వాళ్ళు అలా చేయరన్నా,
అని కూడా ఆయన చెప్పారు. ఏది నమ్మాలి, ఏది వాస్తవం తెలియదు. కేవలం వీళ్ళు ఓట్ల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటున్నారేమో అని తెలియదు, డౌట్ ఏమో. అంతేగా పోనీ నిజమైన నేరారోపణలు అయితే ఇప్పటికి బయటికి వచ్చేయాలి కదా, ఇంకా బెయిల్ మీద ఉండడం ఏంటి? అట్లాగా కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఇన్ని ఆరోపణలు వచ్చినా కావాలంటే ప్రూవ్ చేయండి. మరి ఇప్పుడు ఆయన ఇన్ని రోజు పదవి బయటకు వచ్చేసిన తర్వాత 10 ఏళ్ళు అయిపోయింది, 2014 తర్వాత స్టేట్ బైఫరికేట్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎంతవరకు ఒక్క ఆరోపణ ఆయన మీద వచ్చిందా? కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఒక్క కేసు అయినా ఫైల్ అయిందా? పోనీ ఆయన ఎక్కడికైనా నాకు ఓటు కావాలి, నాకు పదవి కావాలని తిరిగాడా? అంత ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సెంట్రల్ లెవెల్లోకి వెళ్ళి ఆయన లాబింగ్ చేసుకోవచ్చు కదా, అలా చేయలేదే. అంటే అంత వ్యామోహం లేని మనిషి ఆయన. అంటే మంచి మనిషినే కదా అర్థం. అంటే కంపేర్ టు వీళ్ళు, నేను పూర్తిగా బుద్ధిమంతుడు అనట్లేదు, వీళ్ళతో పోలిస్తే మంచి క్వాలిటీస్ ఉన్న పర్సనేగా. మరి అటువంటి వ్యక్తినే గెలిపించుకోవాలి. ఆయన ఒకటి అడుగుతుంటే వీళ్ళు ఇంకోటి చెప్పడం, ఈయన ఒకటి అడుగుతూ చెప్తుంటే ఇంకోటి విమర్శించడం. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి వీళ్ళ దగ్గర ఇట్లాంటి ఆన్సర్స్ లేవు. ఆ ఆన్సర్స్ చెప్పలేక ఇంకేదో ఒకటి చెప్పాలి కాబట్టి పర్సనల్గా వెళ్ళిపోవడం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.